కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యును అనుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. ఈ రాత్రి మీరు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లేఖనము నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువు చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు ప్రవక్త ప్రవచించే ప్రవచనం ఏమిటి అని అంటే, బలహీనుడను నేను బలాఢ్యుడను అనుకొనవలెను. బలహీనుడు ఏమనుకోవాలంట? నేను బలాఢ్యుడను అనుకోవాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనుడుగా ఉన్నవాడు నేను బలాఢ్యుడను అనుకోవాలి. ఎప్పుడు? అతడు దేవుని నమ్ముకున్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, దేవునిలో కొనసాగేటప్పుడు, ఆయన రక్షణ అనుభవంలో కొనసాగేటప్పుడు నేను బలహీనుడను అని ఎప్పుడు అనుకోకూడదు. ఏమనుకోవాలట? నేను బలాఢ్యుడను అనుకోవాలి. ఎందుచేత? మనలను బలపరిచే దేవుడు మనకున్నాడు కనుక, మనలను ఎప్పుడూ ఆయన బలహీనపరచడు కనుక, మనము బలవంతులము కనుక, మన దేవుడు బలవంతుడైన దేవుడు కనుక, ఆయన మనలను బలపరుస్తాడు కనుక, ఎప్పుడు కూడా ఒక విశ్వాసి దేవుని బిడ్డలు నేను బలహీనుడను అని అనుకోకూడదు. ఒక చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏమనుకోవాలి? నా తోటి వాళ్ళంతా చదువుకుంటున్నారు, ఎందుకు నేను ఇంత బలహీనపడిపోతున్నాను అని అనుకోకూడదు. ఎందుచేత అనుకోకూడదు? బలవంతుడైన దేవుడు నీతో ఉన్నాడు కనుక, నా దేవుడు నాతో ఉన్నాడనే నిశ్చయతతో మనం ముందుకు కొనసాగాలి. దేవుని వాక్యం అంటూ ఉంది కదా, బలహీనుడను నేను బలాఢ్యుడను అనుకోవాలి. నేను బలహీనుడను కాను, నన్ను బలపరిచే దేవుడు నాకున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు కనుక నన్ను బలహీనతలో ఉంచడాయన కనుక నేను బలాఢ్యుడను అనుకోవాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇద్దరు వ్యక్తులను గురించి చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తా. అబ్రహాం గారు ఉన్నాడు. ఆయనకి దాదాపుగా 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చేసి పిల్లలు లేరు, బలహీనుడు అయిపోయాడు. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు కనీసం ఆమె గర్భం వస్తే కనే పరిస్థితిలో కూడా ఆమె లేని పరిస్థితి. దేవుని వాక్యం అంటూ ఉంది కదా, రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతల్యమైనట్టును శారా గర్భము మృతతల్యమైనట్టును ఆలోచించను గాని అతను బలహీనుడు కాదు. దేవుడే అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన బదరి వృక్షం కింద కూర్చొని ఎండవేళ్ళలో ఉన్నప్పుడు దేవుని దూతలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చి అంతా అక్కడ కూర్చోబెట్టి అన్న తర్వాత వారు మేము మరలా ఏటికి వచ్చేటప్పటికి శారా గర్భం ధరించి నీ భార్య ఒక బిడ్డను కంటదని చెబుతాడు.
ఆమె అంటదో, ఏమండి నేను బలహీనతలో ఉన్నా, నేనేమో వృద్ధాప్యంలో ఉన్నాం, నా యజమానుడు కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఈ టైంలో మేము పిల్లల్ని కంటామా? ఈ బలహీనతలో బలహీన పడిపోయే వయసుది అని వారు అంటున్నప్పుడు ఆయన అంటాడు కదా, అబ్రహాము నిశ్చయముగా బలము గల జనమగును. ఆదికాండం 18:18 అంటాడు ఆయన. ఓ పిచ్చిదానా, అబ్రహాము బలము గల నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మేము వృద్ధులము, వృద్ధాప్యంలో ఉన్నాం, మృతతల్యమైన పరిస్థితిలో మేమున్నాం, బలహీనమైన పరిస్థితిలో మేమున్నాం అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అబ్రహాము బలము గల గొప్ప జనమవుతాడు, అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. అంత బలము గల జనం అతనిలో నుంచి వస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నీవు కూడా, అయ్యో నా పరిస్థితి ఏంటి, ఏమి చేయలేని పరిస్థితే, నాకెవరో సహాయపడేవాళ్ళు లేరే, ఈ వయసులో ఈ పరిస్థితుల్లో నన్ను గట్టెక్కిచ్చేవాడు ఎవడని బలహీనమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరిచే దేవుణ్ణి నేను, నువ్వు అలా అనబాకు, నిన్ను బలపరిచే దేవుణ్ణి నేను, నిన్ను బలపరుస్తా. బలహీనతలో ఎప్పుడు నువ్వు ఉండటానికి లేదు. నేను బలహీనుడను కాను, నేను బలవంతుడను. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు. అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడు 18:14. అబ్రహాం భార్య అంటుంది, ఏంటి పరిస్థితి అని పక్క నుండి నవ్వుతూ ఉంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల దేవుడు మన దేవుడు. ఎవరేమనుకున్నా నీకు అనవసరం. నిన్ను బలపరిచాయి, నిన్ను నమ్ముకొని నువ్వు బలపడాలే తప్ప ఎవరో నిన్ను మాటల చేత ఏమండి ఎక్కడా లేనట్టు వీళ్ళు అక్కడికి వెళ్ళి చదవాలా అనొచ్చు. దేవుని సంకల్పం ఏంటో మనకు తెలియదు. బిడ్డల పట్ల సంకల్పం ఏంటో, ఆయన చిత్తం ఏంటో మనకు తెలీదు. దేవుని చిత్తానికి లోబడి నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత బలహీనపరిచేవాళ్ళు ఉండొచ్చు, నిన్ను బలహీనపరిచేవాళ్ళు ఉండొచ్చు. ఎందుచేత బలహీనపరిచేవాడు బలహీనపరుస్తానికి పక్కనే ఉంటాడు, లేనిపోని అని చెబుతూ ఉంటాడు, లేనిపోయిన అనుమానాలు చెబుతూ ఉంటాడు, లేనిపోని కల్పించి అనుమానం వచ్చేటట్టు చేస్తూ ఉంటాడు. కానీ బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడన్న సంగతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం బలహీనులను కామో, మనం బలవంతులమే. ఎందుచేత దేవుని వాక్యం అంటుంది, నువ్వు బలహీనుడవు కాదు, నీవు ఏమంటుంది, బలాఢ్యుడు అనుకో, నిన్ను బలపరిచే దేవుడిని నేనున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటుంటారు, వారు కుటుంబాన్ని కొనసాగించేటప్పుడు ఏమనుకోరు, ఏం జరిగిపోతుంది, మనకు 100 రూపాయలు ఆదాయం అవుతుంది, 200 ఖర్చు అవుతున్నాయి, రేపు పరిస్థితి ఏంటని ఆలోచించం. ఆ 100 రూపాయల్లోనే 75 రూపాయలు ఖర్చు పెట్టుకొని 25 రూపాయలు దాచుకొని, ఒక 15 రూపాయలు పిల్లలు ఖర్చు పెట్టుకొని 10 రూపాయలు దాచుకుందామని ఆలోచన మనకు ఉండదు. ఎందుకంటే మనకి పక్కన వాళ్ళని చూసి మనం లేనిపోయి కల్పించుకుంటుంటాం. దానికి బదులుగా డబల్ ఖర్చులు పెట్టుకుంటాం. మనకు వచ్చేది 100, 200 ఖర్చు పెట్టుకుంటాం, 100 రూపాయలు ఎక్కడి నుంచి తీరుతాం. దానికి పెరుగుతాయి. చివరికి వచ్చేటప్పటికి ఏమనుకుంటాం, ఎందుకు ఈ బతుకు అన్న పరిస్థితులకు వస్తాం. ఈనాడు చాలామంది అదే పరిస్థితిలో ఉన్నాం. అత్యాశలకు పోయి లేనిపోయిన వాటిని కల్పించుకొని ఊపిలో కూరుకుపోయి మనం రాలేని పరిస్థితులు ఉంటున్నాం. అప్పుడు వీడు ఏం చేస్తా అంటే, ఎవరా వెళ్తున్నావుగా ప్రార్థనకే, ఇదేనా నీ ప్రార్థన, నువ్వు వెళ్తున్నావుగా అక్కడికే ప్రార్థన చేసుకుంటానికి వెళ్తున్నావుగా, నీ దేవుడికి
రక్షించలేడా? ఆయన చెప్పాడా నువ్వు 100 రూపాయలకి 200 ఖర్చు పెట్టుకోరని చెప్పాడు ఆయన? చెప్పండి, చెప్పడుగా. జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి తన కష్టార్జితంలో తన భాగమును అనుభవించుటకు వీలు కలిగి తన భాగము అని అన్నాడు, కానీ నేను ఇచ్చింది అని అనలా. నీ కష్టార్జితంలోని తన భాగమును దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి, నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సింది ఖర్చు పెట్టుకోవాలి. తన భాగమును అనుభవించుటకు వీలు కలుగు చేసిన ఎడల అది దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చిందనుకోమని దేవుని వాక్యం. అంటే నీవేమో లేనిపోయిన ఆశలు కల్పించుకొని లేనిపోయిన వాటిని కమ్మకు తగిలించుకొని దేవుని మీద పడి ఏడిస్తే ఆయన ఏమైనా చేశాడా? నిన్ను ఊబిలో దిగమని చెప్పాడా? దిగొద్దని చెప్తున్నాడుగా. ఇనే పరిస్థితిలో మనం ఉండం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు జరిగే పరిస్థితి ఒకటే గుర్తుపెట్టుకోండి, పక్కనోడిని చూసి ఎప్పుడు మనం ఉప్పొంగకూడదు. ఆడు చూడండి ఎట్లా ఉంటున్నాడు, వాళ్ళు అలా ఉండి మనం ఇలా ఉంటే ఇలా అనుకుంటారేమో అని అనుకో. నేను ఎప్పుడు ఒకటి గురించి ఆలోచించుకోను, నాదే ఎవడన్నా ఏమనుకోను, నాకెందుకు. నేను 2 లక్షల జీతగాడినైనా నిక్కరేసుకొని పని చేసుకుంటాను. నేను పని చేసుకోవటానికి నేను సిగ్గుపడను. మనం సిగ్గుపడవలసింది ఎప్పుడు లేనిపోయిన కార్యాలు చేసినప్పుడు సిగ్గుపడాలి, కానీ కష్టపడటానికి సిగ్గెందుకు? కష్టపడేవాడు ఎప్పుడు సిగ్గుపడ్డావు? కష్టపడకుంటాడు, తన కష్టార్జితానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించుకుంటాడు, జీవిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుడు అబ్రహామును బలపరుస్తున్నాడు. నువ్వు ముసలోడు అనుకుంటున్నావేమో, 100 సంవత్సరాలు వచ్చినాయి అనుకుంటున్నావేమో, ఇగో మృతతల్లమైన పరిస్థితుల మీద ఉంటామనుకుంటున్నామేమో. గొప్ప జనము నీలో నుండి వస్తుంది. భూమి మీద సమస్త జనులు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. భూమి మీద సమస్త జనులు ఎప్పుడు 100 ఏళ్ళకి ఈయన పిల్లలు ఎప్పుడు పుడతారు? భూమి మీద సమస్త జనులు నీ ద్వారా ఆశీర్వదించబడతారు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని, దేని విషయమైనా భయపడటానికి వీల్లేదు, దేని విషయమైనా బలహీనపడటానికి వీల్లేదు. ఒక్కగానొక్కడిని వాగ్దాన పుత్రుడిని ఇచ్చి తీసుకెళ్ళి మరో పర్వతం తీసుకెళ్ళి బలర్పించమంటే వెనకాడా? బలహీనపడ్డా? బల వెళ్ళాడు. యెహోవా ఈరే అన్నాడు. హల్లెలూయా. ఆయనే చూసుకుంటాడు అన్నాడు. వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. ఎప్పుడు కూడా మనం ఏ విషయంలో కూడా బలహీనపడకూడదు. ఒకవేళ తిండి లేదా, ఇబ్బందిమైన పరిస్థితుల్లో ఉన్నామా, మనం బలపడుతూనే ఉండాలి, కానీ బలహీనమైన పరిస్థితిలో మనం ఉండటానికి వీల్లేదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సంసోన్. సంసోన్ హిస్టరీ అంతా మనకు తెలిసిన విషయమే కదా. సంసోను చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6, 11, 12. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11, 12 వచనాలు. యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లుగాను గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడెను. ఏమంటుంది యెహోవా దూత? పరాక్రమం గల బలాఢ్యుడా. ఎవరంట ఈయన? పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. ఎవరికి భయపడుతున్నాడు? శత్రువుకు భయపడుతున్నాడు. మిద్యానీయులకు భయపడి గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకొని తింటున్నాడు. ఎవరైనా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. అతని బలం అతనికి తెలియట్లా. నన్ను బలవంతుడని దేవుడు బలపరిచాడు, నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడనని గుర్తెరగలేదు. మిద్యానీయులకు భయపడి గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. దేవుడే తన దూతను పంపి అక్కడికి వచ్చి, ఒరే పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ఎందుకు నీవు ఇక్కడ ఉన్నావు? చూడండి, చదువు. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వేంటి భయపడి
బలహీనపడిపోయి ఈ గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? మిద్యానీయులకు భయపడిపోయాడు, శత్రువుకు భయపడిపోయాడు, తనలో ఉన్న బలాన్ని గుర్తెరగలేని పరిస్థితుల్లోనికి వచ్చేసాడు. ఈనాడు పరిస్థితి అదే. చిన్న చిన్న విషయాలకు భయపడిపోతారు. జ్వరం వచ్చిందనుకోండి, ఒక 10 రోజులు తగ్గట్లేదు అనుకోండి, ఎవరో వచ్చి పిల్ల ఏదో దాటిందంట, పిల్లకేదో కరిపోయిందంట అనేప్పటికి ఏం చేస్తారు వీళ్ళు? ఎక్కడికో వెళ్ళి తాడు కట్టుకుంటామో, మెడకు ఇది వేసుకుంటామో, అది వేసుకుంటాం, ఇది వేసుకుంటూ చేస్తాం. కానీ మనం మోకరించి ప్రార్థించం. మనకెవరో ప్రార్థన చేయాలి. మనం దేవుని సన్నిధిలో మనం ఉండి బిడ్డల గురించి ప్రార్థించుకుంటూ కూర్చొని అందరూ కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటే ప్రభు కార్యం చేయడా? ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడుగా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతుందని చెప్పాడుగా. అయినా వాక్యాలన్నీ తెలుసు మనకి, కానీ మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన ప్రార్థన చేయడానికి పిలిచాడు నన్ను. పిల్లకి బాగోలేదండి, అయ్యగారు వచ్చి ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన చేయటానికి వెళ్ళా. నేను వెళ్ళేటప్పటికి ఈయన ఏదో తాడు ఏదో తెచ్చాడు. పని పాస్టర్ గారు వచ్చాడు, వెళ్ళిన తర్వాత చేసుకుందాం అని అనుకున్నారా? ఊరుకోలే. ఏదో తెచ్చాడు, ఆ తాయితేమో ఆ అమ్మాయికి కట్టాడు, ఆ తెచ్చుకున్నది సాంబ్రాణి ఏదో పెట్టాడు, పొగేస్తున్నాడు. ఒక 5 నిమిషాలు ఆగండి పాస్టర్ గారు అన్నాడు. ఇవన్నీ పెట్టి అక్కడికి అన్నీ తెచ్చి చూసి అవి చేసి తర్వాత నన్ను పాలన చేయమంటున్నాడు. ఏం చెప్పాలి, ఏం చేయాలి చెప్పండి? ఉంటే అటైనా ఉండు, లేదా ఇటైనా ఉండు. చేసుకున్నావుదే చేసుకున్నావు, మళ్ళీ నన్ను ఎందుకు రమ్మంటావు? అది తెచ్చిన దాన్ని సఫలపరిచాయని ప్రార్థన చేయాలి నేను? చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు వాటికి దూరంగా ఉండాలి. మన ఏలియా ప్రవక్త ఏం చేశాడు? ఏం చెప్పాడు మీకు? మొన్న పాఠంలో ఏం చెప్పుకున్నాం? 950 మంది ఉన్నారు అక్కడ, ఈయన ఒక్కడే ఉన్నాడు. ఆయన నామాన్ని ప్రార్థన చేసి అగ్ని దిగి బలిపీఠం మీద ఉన్న సంస్థాన్ని దహించి వేసింది. హల్లెలూయా. చేయండి, మీకు మీ దేవుని గురించి ప్రార్థన చేయండి, నా దేవునికి నేను ప్రార్థన చేస్తా అన్నాడు. సవాలు విసిరాడు. అంత సవాలు విసిరే అంత ఇది మనకు లేదు. మనకి చిన్న నొప్పి రాగానే మనం వేరే దారి ఎత్తుక్కుంటాం. అదే పరిస్థితి గిద్యోనికి వచ్చింది. మిద్యానీయులకు భయపడిపోయాడు. దేవుడేమో నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యురా అని దేవుడు వాక్యం అంటూ ఉంటే, ఇతనేమో వాళ్ళకి మీ శత్రువుకు భయపడి వాళ్ళు ఏమైనా చంపేస్తారేమో అని గానుగ చాటునుకుని గోధుమ తోళ్ళ కొట్టుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనపరిచే దాని నుంచి బయటకు వచ్చాయి. బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడని నిశ్చయత మనం కలిగి జీవించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చూస్తాడు. చూడండి 6:16లో 16వ వచనం చదువు. 16వ వచనం, నేను నీకు తోడయిందును గనక ఏమంటున్నాడు ఆయన? యో బలహీనుడు అయిపోయినా ఓ గిద్యోను, చూడు నేను నీకు తోడయిందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. హల్లెలూయా. పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఏంట్రా ఇక్కడ ఉన్నావంటే, ఏం పరాక్రమం? దేవుడు మాకు తోడై ఉన్నాడని నువ్వు అంటున్నావు. మాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి దేవుడు తోడై ఉంటే అని డిస్కషన్. ఆ అధ్యాయం అంతా అందులో జరుగుతూ డిస్కషన్. దూత ఏమో బలాఢ్యుడా దేవుడు నీకు తోడై ఉన్నాడని చెబుతూ ఉంటే ఈయన నేను అన్ని తక్కువ కదయ్యా, మా గోత్రం తక్కువ, నేను దేని వల్ల దేవుడు తోడై ఉంటే ఇన్ని శ్రమలు ఎందుకు నాకు, ఇన్ని బాధలు ఎందుకు మాకు, శత్రువు వచ్చి మమ్మల్ని ముట్టడి వేసి నానా ఇబ్బందులు పెట్టాను పరిస్థితి ఎందుకు వస్తుంది, దేవుడు తోడై ఉన్నాడని చెప్తున్నావా అని అంటున్నది అక్కడ. ఈయనేమంటున్నాడు? ఒకే మనుషుని నువ్వు హతం చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతం చేస్తావు. వేల మందిని ఒక్క మనుషుడు. చూడండి ఎంత బలాఢ్యుడు అతను. అంత బలాఢ్యుడు ఏం చేస్తున్నాడు? మూలన కూర్చొని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు గానుగ చాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వము చేయగల సమర్థత కలిగిన దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు. ఆయనకు నువ్వు లొంగి ఆయన మాటను విని ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే నిన్ను బలపరుస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసి నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తూ నన్ను బలపరచంటే ఎలా బలపరుస్తాడు? అప్పుడు ఈయన చెప్పినట్టు చేసి ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణను తీసేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి
శక్తిని అనుగ్రహించాడు, బలహీనతను అనుగ్రహించలా. మనల్ని బలహీనపరచలా, దేవుడు బలపరిచాడు. చూడండి 2 దశలోనిక 15:7, కాగా మీరు బలహీనులు కాక. 2వ దినవృత్తాంతాలు 15:7, 2వ దినవృత్తాంతాలు 15:7, కాగా మీరు బలహీనులు కాక ధైర్యమోహించుడి, మీ కార్యములు సఫలమగును. హల్లెలూయా చెప్పండి. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలపరుతారు దేవుడు. నువ్వు బలహీనతగా ఉంటే బలహీనంగానే ఉంటాం. నీవు బలహీనులు కాక ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, దేవుడు నీ కార్యాలను సఫలపరుస్తాడు. తర్వాత 1వ దశలోనికి 5:14, సహోదరులారా మేము మీకు బోధించున్నది ఏమనగా, చూడండి 1వ దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, సహోదరులారా మేము మీకు బోధించుచున్నది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ఏం చేయాలంట, ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కుటుంబంలో నీ భర్తే లేదా నీ బిడ్డలే బలహీనతలో ఉండొచ్చు. ఏంటమ్మా నేను చదవను అని అంటే నన్ను తీసుకొచ్చి ఇందులో పడేశారు అని అంటే నువ్వేం చేయాలి? తిట్టకూడదేరా, మీ నాన్న అప్పో చేసి ఇంత డబ్బు పెట్టి ఇట్టట వెంటరా అని అనకూడదు. అయ్యా దేవుడిని చిత్తం ఏంటో తెలియదు, నిన్నెందుకు అక్కడ జాయిన్ చేసాడో తెలియదు, నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతున్నాడో తెలియదు. బలపడు, బలం తెచ్చుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభు సన్నిధిలో బలపడు, ధైర్యంగా ఉండు, దేవుడే కార్యం సఫలపరుస్తాడు అని బిడ్డలు ధైర్యపరచాలి. ఒకవేళ భర్త ఉన్నాడు, అయ్యా అమ్మ ఈ అప్పులతో నేను చాలా బాధపడిపోతున్నాను, రాత్రి వచ్చేటప్పటికి మెంటలు వచ్చేస్తుంది, అందుకని మందు కొడుతున్నాను అన్నాడు. అయ్యా మందు కొట్టినంత మాత్రంలో అప్పు తీరదు, ఇంకా అప్పు పెరుగుద్ది కానీ అప్పు తీరదయ్యా. ఆ 100 రూపాయలు ఇప్పుడు కనీసం 200-300, ఒక 500 లేదు, ఒక పూట మందు రాదుగా. 500 ఉంటే 10 మంది మేము తినరు. ఇది వరకు ఏం చేసేవాడిని, మందుతో కొట్టేసి బిర్యానీలు దిగి ఫ్రెండ్స్ అందరిని తీసుకొని తాగి ఆ బారులు అప్పులు పెట్టి వచ్చి తెచ్చుకుంటాండి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక టీ తాగాలన్నా, ఒరే బాబు ఈ 10 రూపాయలు టీ తాగే బదులు 20 రూపాయల ప్యాకెట్ తీసుకెళ్తే ఇంట్లో అందరం తాగుతాం కదా అన్న ఆలోచన వస్తుంది. నా దగ్గర 1,00,000 రూపాయలు జోబులో ఉన్నా బయట తినడానికి ఆలోచిస్తాను. ఇంటికెళ్ళి ఆ రూపాయి ఆ బిస్కెట్ ప్యాకెటే ఇంట్లో నలుగురు తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఇంట్లో ఏం తినడానికి లేకపోయినా కనీసం నూకలు గంజి తాక్కొని నలుగురు కూర్చొని తాగండి, ఆ సంతోషం వేరుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని బలపరచాలి. దీనివల్ల ఉపయోగం ఏముంది? ఆ 200-300 ఉంటే ఒక రోజు వెళ్ళిపోద్దిగా, మనకు బియ్యం వస్తాయి, ఇంట్లో కూరగాయలు వస్తాయి, చక్కగా హ్యాపీగా ఉంటాంగా. ఆ 200-300 ఉంటే ఇంకొకటికి ఎవరికో పని, కనీసం ఆడి ఇంటి మీదకి వచ్చి గొడవ చేయకుండా ఉంటాడు, కాడు వడ్డీ కడతాను కన్నా పని చేస్తేగా. రెండవసారి మనం వాడిని ఇంటికి వచ్చి గొడవ చేయకుండా ఉంటాం. వారిని బలపరిచేటట్టుగా మనం ఉండాలి కానీ బలహీనపరిచేటట్టుగా ఉండకూడదు. ఇంటికి వెళ్తే మెంటలు వచ్చేస్తుంది అనేటట్టుగా ఉండకూడదు. ఇంటికి వెళ్ళి ఎప్పుడు ఉండాలి? చక్కగా అనేటట్టుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాలలో ఇవే జరుగుతుంది. బిడ్డలు ఏం చేస్తారు, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ని చూసి ఆడు ఏంటి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే మనకేంటి, కనీసం మనకు ఏమి ఇంట్లో ఇవ్వలేకపోతున్నారు అని తల్లిదండ్రులను పీడించే బిడ్డలు ఉంటారు. అదొక టెన్షను. అదే దేవుని భయంలో వారు పెడితే దేవుని వాక్యం ఏమంటుంది? యవనులు దేని చేత తమ నడతను సరి చేసుకుంటారు? దేవుని వాక్యమును బట్టి దాన్ని సరిగా చూసుకుంటాను బట్టే కదా. వాక్యం తెలిసాడు ఆ మాట అండవు కదా, ఆ మాట అండవు. ఎందుకని? వాక్యం అతనికి తెలుసు కాబట్టి. నా తల్లిదండ్రులు నా గురించి ఇంత కష్టపడుతున్నారని కష్టాన్ని తెలుసుకుంటాడు దేవుని వాక్యం ద్వారా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడు బిడ్డలు కానీ ఇంట్లో కుటుంబంలో భర్తను కానీ లేదా ఏ బలహీనతలో మనం లొంగిపోవటానికి వీల్లేదు. నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అనే నిశ్చయంతో ముందుకు సాగితే దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? బలహీనుడను నేను
బలహీనుడని నేను బలాఢ్యుడను అనుకోవాలట. నేను బలహీనుడిని కాను, బలాఢ్యుడను అని అనుకోవాలి. దేవుడే మనల్ని బలపరుస్తాడు. ఆయన కొరకు నిరీక్షించటం తప్ప మనం ఎప్పుడు బలహీనతను తెచ్చుకొని అనారోగ్య పరిస్థితిలోకి ఉండి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఇంకా సమస్యలను ఎతికి తెచ్చుకోకూడదు. దేవుడే ఆ కార్యాన్ని జరిపిస్తాడు. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యాన్ని చూసి ముగిస్తాను, చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. రోమా 5:6. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఏమయ్యను? ఎందుకు చనిపోయాడు ఆయన? బలహీనుల కొరకేగా, నిన్ను బలపరచడానికి కొరకేగా ఆయన చనిపోయాడు, నిన్ను బలపరచడానికి. నువ్వు బలహీనతలో ఉంటే ఆయన చనిపోయిన దానికి విలువ లేదు. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయి వారిని బలపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యాన్ని ఈ రాత్రి చాలా జాగ్రత్తగా మనం విన్నాం. బలహీనులను బలపరిచేటట్టు, కుటుంబాలను బలపరిచేటట్టుగా, మన వ్యక్తిగత జీవితాలను నిరాశ నిస్పృహలో బలహీనతలు లోనవ్వకుండా నా దేవుడు నాతో ఉన్నాడు, బలహీనుడు నేను బలాఢ్యుడని అనుకోమని దేవుని వాక్యం అంటా ఉంది. కాక ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమని? ప్రభువా, నేను బలహీనతలో ఉన్నాను అనుకున్నాను ఇప్పుడు దాకా, నువ్వు నన్ను బలపరుస్తున్నావు అన్న సంగతి గిద్దెను వలె గోధుమ చాటునికి వెళ్ళిపోయి గోధుమలు దుల్లకొట్టున్నానేమో. నీవు నన్ను బలపరచు నాయన. ఆనాడు దేవుని దూతను పంపించి బలపరిచావు. ఒకే మనిషిని హతం చేసినట్లు మిథ్యానీయులను చంపేస్తావని చెప్పా. ఈ సమస్యల నుంచి నన్ను విడుదల కలిగేయి అని ప్రార్థించగలిగితే దేవుడు ఆ బలహీనతలో నిన్ను బలపరిచి నిన్ను నీ కుటుంబాన్ని బలపరచునుగాక. అందరూ తలవంచండి.